సో గైస్ ఫైనల్లీ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా చూస్తున్నారు కదా అందరు ఇండియన్స్ ఉన్నారు. ఇక్కడ యాక్చువల్ ఏంటంటే మనీలాలో కూడా కాలేజ్ ఉంది కదా, సో అక్కడ వాళ్ళకి ఏంటంటే హాలిడేస్ ఇచ్చారంట. సో అందుకే అంతా ఇండియన్స్ ఉన్నారు. సో సో యాక్చువల్లీ నా ఫ్రెండ్ దగ్గర ఒక ప్లేస్ ఖాళీ ఉందన్నమాట. సో నేనైతే అక్కడికి వెళ్ళిపోయాను. సో ఇంకా ఫైనల్ అయితే మా ఫ్రెండ్ వచ్చేసన్నమాట. To unfasten, lift. Do not inflate your life vest until you are at the exit, as this would slow down the evacuation flow. In Philippines. Your life vest has an oral tube for further inflation. Very hard. The light comes on when contacts are located. They are being pointed. గైస్ ఫైనల్ ఇంకా అయిపోయింది. గైస్ నేనైతే ఫుడ్ ఆ టికెట్లో ఇంక్లూడ్ చేయలేదు. సో మా ఫ్రెండ్ గారు చేశాడు. నేను అందుకని ఇక్కడ ఏం చేశాను అంటే ఆ ఫ్లైట్లో కొనుక్కున్నాను అనమాట. ఈ మొత్తం మీకు 19 రింగిట్స్ అనమాట. సో ఎంత దాదాపు ఒక 350 రూపీస్ అయితే పడింది. అక్కడ కొనుక్కున్నాను. Friends. సో ఇప్పుడైతే నేను ఫుడ్ టేస్ట్ చేయబోతున్నాను. సో ఫుడ్ అయితే కొంచెం తేడాగా ఉంది. ఇంకా తప్పదు కదా, ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది హైదరాబాద్ బిర్యానీ అంట. సో ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి. సో నా పక్కన ఉందాం కదా, నా పక్కన ఆమె ఫిలిపిన్ అనమాట. ఆమె మలేషియాలో పనిచేస్తుంది. మలేషియాలో హౌస్ మేట్గా పనిచేస్తుంది. సో ఫైనల్లీ మలేషియాలో దిగానమాట. ఇది కోలాలంపూర్ అని. సో ఇంకా ఇక్కడ నుంచి నేను నా ఫ్లైట్ మార్నింగ్ ఉంది, 5 o'clock ఉంది, 6 o'clock ఉంది. ఇంకా మా ఫ్రెండ్ గారు అయితే ఇంకా 4 hours వెళ్ళిపోతాడు. సరే ఇంకా నేను ఇంకా అక్కడే ఫుడ్ తిన్నాను. సో చూద్దాం ఒకసారి ఎయిర్పోర్ట్ ఎలా ఉందో. అరే కొలంపూర్ అంటే అదేరా, కోనా సో మా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. సో నేను ఏం చేశాను అంటే ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ ఉంది. నా దగ్గర ఫిలిపినో మనీ ఉంది. సో నేను ఏం చేశాను అంటే నా దగ్గర మొత్తం 2000 ఫిలిపినో మనీ ఉంది. సో నేను ఏం చేశాను అంటే ఒక 1000కి మలేషియన్ కరెన్సీ మార్చుకున్నాను, ఇంకో 1000కి ఏమో ఇండియన్కి INRకి మార్చుకున్నాను అనమాట. మొత్తం 1000 రూపాయలు వచ్చింది. ఇంకోటి 87 రింగిట్స్ వచ్చింది. సో ఇక్కడ నుంచి ఏం చేస్తున్నా అంటే పక్కన టేస్ట్ ఆఫ్ ఇండియా అని ఇండియన్ రెస్టారెంట్ ఉంది, అక్కడ నుంచి ఆ ఫుడ్ తిన్నాను. ఇక్కడ బిర్యానీ వచ్చేసరికి మొత్తం మీకు 20 రింగిట్స్ అంట. సో దాదాపు మీకు ఒక 350 రూపీస్ ఈ బిర్యానీ తిన్నాను అనమాట. ఫస్ట్ నేను అసలు బిర్యానీ అనుకోలేదు. అసలు ఏంటబ్బా ఇదే నా బిర్యానీ అంటే, బెండకాయ కర్రీ ఇచ్చారు, పాపడ్ ఇచ్చారు, బిర్యానీ అంటే ఇదే అనుకున్నాను. సరే అంటే ఇంకా అది అక్కడ స్పెషల్ అంట, బిర్యానీ అంటే ఇలా ఉంటుందని చెప్పినారు అన్నమాట వాళ్ళు. సలాడ్ ఇది మనకి. సో గైస్ నైట్ 2 AM అయిపోయిందనమాట. సో అక్కడ ఎక్కువ మంది జనాలు లేరు. సో నాకు ఫుల్గా నిద్ర వస్తుంది. కానీ అట్టగొట్ట నిద్రపోకుండా ఇంకా కాఫీ తాగుతూ అక్కడ ఎట్లాగా తిరిగా అనమాట. మళ్ళీ నిద్రపోతే మళ్ళీ అంత అయిపోద్ది అనుకో. గైస్ రాత్రి అయితే టైం అయితే 1:30 అవుతుంది. బాబోయ్ ఫ్లైట్ ఏమో ఎప్పుడు ఉంది, AK సీడ్లో ఉంది అక్కడ. చెన్నై P3 అంట, టర్మినల్ గేట్ P3 అంట. చూద్దాం. బాబోయ్ ఈ రాత్రిపూట చాలా కష్టాలు రా బాబు కదా. టైం అయిపోతుంది, ఇంకా ఇట్స్ 4 o'clock. మొత్తం చూడండి అసలు అందరు ఇక్కడ పనుకున్నారు.
ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ నుంచి మొత్తం మనకి ఇక్కడ పిఎల్క్యూ అని ఉంటాయి, మన గేట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది చూస్తాం, ఇది క్యూ గేటు, ఇటు వెళ్తే పి గేట్ అనమాట. ఇటు వెళ్తే ఎల్ గేట్, పైన పి గేట్, పి క్యూ, పైన ఎల్ గేట్స్ అనమాట. సో ఇప్పుడు ఏదైనా వెళ్ళిపోతున్నాను చక్కగా. సో పదండి వెళ్ళిపోదాం. చెక్కింగ్ అయితే అయిపోయింది. చాలా షిట్ చేశారు బాబు, అన్నీ ఇప్పించేసారు, నా బెల్ట్లు అన్నీ. అసలు ఇది నాకు చాలా సెక్యూరిటీ చాలా 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 ఉంది. సో వెళ్ళిపోతున్నాను. P3 కదా, ఇది P1 వెయిటింగ్. సో P3కి బాబోయ్ ఎంత టైం. P3 వెయిటింగ్ ఏరియా, వెయిటింగ్ ఏరియా ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. 5:28 AM. Kera, so I'm going to final. Kera. अभी तेरी से कितना எந்த வடிவத்திலும் புகைப்பிடிப்பது கண்டிப்பாக தடை செய்யப்பட்டுள்ளது. அன்புள்ள விருந்தினர்களே, உங்கள் நுழைவுச் சீட்டில் உள்ள இருக்கை எண்களுக்கு ஏற்ப அமரவும். விமானத்தின் நிலை மற்றும் சமநிலை கட்டுப்பாடுகள் காரணமாக அங்கீகரிக்கப்படாத இருக்கை மாற்றங்களை நாங்கள் ஊக்கப்படுத்தவில்லை. உங்கள் பெரிய பைகளை மேல் இருக்கைகளிலும் சிறிய பைகளை உங்கள் முன் இருக்கைக்கு கீழையும் பத்திரப்படுத்துவோம். நன்றி. உங்கள் பயணம் இனிதாகட்டும். Good morning, dear guests. This is flight AK11, AK11 to Chennai. With your kind cooperation to difference the other guests to proceed to seat kecil seperti beg galas, komputer dan juga beg tangan untuk diletakkan di bawah tempat duduk di hadapan anda. Terima kasih. Foreign passport, Malaysian passport. Chennai Express. Indians only. Chennai is very good. Immigration immigration చేసి ఇమిగ్రేషన్కి వెళ్తాం ఇప్పుడు. కొట్టి ఇంకా మొత్తానికి అయితే లగేజ్ తీసుకున్నాను అనమాట. వెళ్ళిపోవటం సార్ వెళ్ళిపోవటమే. ఇక్కడ నుంచి ఎగ్మోర్ రైల్వే స్టేషన్. చెన్నై ఫుడ్ ఈస్ వెరీ గుడ్, వెరీ స్ట్రిక్ట్, సో మచ్ ఆస్కింగ్ మెనీ క్వశ్చన్స్ ఇమిగ్రేషన్.
వాట్ ఈస్ ఇట్ హియర్? ఏంటి మళ్ళీ ఇక్కడ సిట్టింగ్ ఏంటి మళ్ళీ కస్టమ్స్ ఏరియా హియర్ ఓకే